హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మేము మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే హాస్టల్ సరుకులు కొనడానికి. అక్కడికి వెళ్ళినాక ఇది మిస్ అయింది అది మిస్ అయింది అనుకోకుండా ముందే కొనేస్తే అయిపోతుంది కదా. ఇంకా మమ్మీ డాడీకి అయితే ఎలక్షన్స్ డ్యూటీ ఉండే, అందుకే రాలేదు. అందుకే మేము ఇద్దరం కలిసి వచ్చేసాం, ఇంకా లేట్ అవుతుందని. ఇక్కడ స్టార్ అండ్ జూడియో పక్క పక్కనే ఉన్నాయి. స్టార్ లో అన్ని దొరుకుతాయి, జూడియోలో అయితే నాకు కావాల్సిన జీన్స్ కూడా తీసుకోవచ్చని ఇక్కడ వచ్చినాం. మీకు ఒక జోక్ చెప్పనా? మాకు హాస్టల్లో ఎవరి బకెట్స్ వాళ్ళకే, అందుకే నేను కూడా నా బకెట్ నాకే అనుకోని నేను కూడా బకెట్ కొన్నా. కానీ అక్కడికి వెళ్ళాక ఎవరిది వాళ్ళది కాదు, ఇక్కడ ఒక సపరేట్ బకెట్ ఉంచుతారు అని చెప్పారు. నేనైతే మ్యాక్స్ అన్ని హాస్టల్ నీడ్స్ అయితే కవర్ చేసా. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, ఇంకా బిల్ చేపిస్తున్నాం ఇక్కడ. ఇంకా తినడానికి అయితే పెద్ద డార్క్ ఫ్యాంటసీ డబ్బానే తీసుకున్నా. ఇంకా నేను హాస్టల్ వెళ్తున్నా కదా, అక్క అయితే జీన్స్ ఇయ్యదు. అందుకే నేను ఇక్కడ జీన్స్ చూస్తున్నా, నాకు సరిపోయేవి. ఇంట్లో ఉంటే ఎట్లో అట్లా గొడవ పడి మరీ వేసుకుంటుంటే ఇంకా అక్కడ ఎవరితో గొడవ పడాలి మీరే చెప్పండి. అందుకే నేనే తీసుకుంటున్నా. ఈ జీన్స్ అయితే నాకు నచ్చింది, సో ఇదైతే తీసుకున్నా. దాని తర్వాత వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి చూడండి. కుర్తాస్ మాత్రం ఎక్కడ పోయినా చూస్తా పక్క. అయితే ఇంకా నచ్చలేదంటే అక్కడే పెట్టేసి వచ్చేసా. ఇంకా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చిన. సో ఇక్కడ మొత్తం ప్యాక్ చేస్తున్నా, హాఫ్ కి హాఫ్ అయిపోయింది మొత్తానికి. మా అక్క ప్యాంట్ లేపేద్దాం అని అనుకుంటే కానీ ఆమె కళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నాయి. తీసుకున్నా అని ఆనందపడుతున్నా ఇక్కడ. కానీ ఆమె ఏం చేసింది, నేను తీసినప్పుడు చూసేసింది, అది తీసేసుకుంది. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. నేను పెట్టుకున్న బట్టలకి బ్యాగ్ కూడా సరిపోట్లే. ఇంకా మా అక్క దాని మీద వచ్చి కూర్చొని నాకు హెల్ప్ చేస్తుంది. ఎంతకైనా ఆమె బ్యాగ్ కదా, ఆమెకే తెలుస్తాయి అన్ని ఏవేవో టెక్నిక్స్. హాస్టల్ కి వెళ్ళాక మా అక్కని చాలా మిస్ అవుతా. ఎందుకంటే మేము చేసుకునే గొడవలు, చిన్న చిన్న పిచ్చి పనులు ఇంకా చాలా ఉన్నాయిలే.
ఇక్కడైతే నేను తీసుకువెళ్తున్న లగేజెస్ అన్నమాట హాస్టల్ కి. మా హనీని అయితే నేను చాలా చాలా అంటే చాలా మిస్ అయిపోతా. ఆ క్యూట్ ఫేస్ చూస్తేనే అన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. నేనైతే కొద్దిసేపు ఆమెతో ఆడుకుంటే అన్ని టెన్షన్స్ పోతాయి. చిన్ని మిస్ అవుతా, టికి మిస్ అవుతా, డాడీ నువ్వు మిస్ అవుతావు కదా, చాలా మిస్ అయిపోతావు డాడీ. మా అమ్మ ఎప్పుడు ఫోనే కసన్ కార్ట్రిడ్జ్ చేయమన్నా పోదాం షాప్ తీసుకోవేగా. మా హనీ ఇన్నే ఉండిపోతుంది. వీడియో బంద్ చెప్తా చెప్పు. ఈమె క్యూట్ ఫేస్ చూసి ఎలా వదిలేస్తాం అనుకున్నాం, అందుకే ఆమెను కూడా పట్టుకొచ్చేసాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం హాస్టల్కి. నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏం మిస్ అవుతాంలే అన్ని మాటలే అని అనుకుంటే అక్కడ వెళ్ళినాక తెలిసింది నాకు వాళ్ళ వాల్యూ ఏంటో. మా హనీకి టైంకి ఫుడ్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మేం తినకపోయినా దానికైతే పక్కా పెడతాం. అక్కకొట్టి అమ్మని అక్కకొట్టి అంట నా రూమ్ ఎలా ఉంది? బాగుంది. నా రూమ్ నీ హాస్టల్ లెక్కనే ఉందా? లేదు, చాలా బాగుంది కదా, లక్స్. అందుకే లక్స్. మమ్మీ నా రూమ్ ఎట్లుంది మమ్మీ? బాగానే ఉంది. బాగానే ఉంది. నచ్చలేదు ఇంకా? బాగాలేదట. ఇంకా నా లగేజ్ అంతా తీసి మా రూమ్ లో అయితే షిఫ్ట్ చేస్తున్నాం. అసలు నేను ఎలా ఉంటానో ఏమో నాకే తెలీదు, ఎందుకంటే ఎప్పుడు హాస్టల్కి వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ టైం హాస్టల్. చూద్దాం ఇంకా. మా అక్క అయితే హెల్ప్ చేస్తుంది నా రూమ్ దగ్గర తీసుకెళ్ళడానికి. మీకు చెప్పినా లేదా మా హనీకి టైంకి ఫుడ్ ఉండాలని. ఇక్కడైతే మా హనీకి ఎగ్ పెడుతుంది మా అక్క. మళ్ళీ ట్రావెలింగ్ చేసేటప్పుడు సరిగ్గా తినలేదు కదా. ఇంకా మా మమ్మీ డాడీ అక్క అయితే వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. మా మమ్మీ అయితే ఏకంగా ఏడిపించేసింది కూడా. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.